జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే అండి. నమస్తే అండి. కృష్ణకాంత్ గారు, మీరు చాలా కేసులు చూసింటారు. ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాలు ఎక్కువైపోయి పిల్లల్ని చంపడము, లేకపోతే భర్తని చంపడం, భర్త భార్యని చంపడం, మీరు ఇక లెక్కలేనన్ని కేసులే చూసింటారు. కాకపోతే ఇప్పుడు సిద్ధారెడ్డి కేసులో చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. కానిస్టేబుల్ ముందరే, వాళ్ళ ప్రియుడి ముందరే భార్యను చంపేశారు అనేసి. మరి నిజంగా ఈ కేసులో ఎలాంటి మలుపులు తిరుగుతాయి? ఈ కేసు అసలు ఎలా డీల్ చేస్తారు? ఒక కానిస్టేబుల్ ముందర చంపారంటే ఒకటి ఏంటంటే, పోలీస్ వారి ముందే మీరు ఒక వ్యక్తిని చంపడం అనేది చాలా పెద్ద తప్పది. సరే, అక్కడ సిచ్యువేషన్ ఏదైనా కానివ్వండి, ఇతని భార్య వేరే ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకుంది, సో ఆ కోపంలో అతను వదిలేసి వెళ్ళిపోయింది ప్రియుడితో, సో ఆ కోపంలో ఆమెను చంపాడు అన్నది సరే, అది స్పర్ ఆఫ్ ది మూమెంట్, ఒక కోపంలో వితౌట్ ఒక ప్రీమెడిటేషన్ ప్లాన్ లేకుండా, ఆలోచన లేకుండా సడన్ గా చంపాడు అన్నదానికి కల్పబుల్ హోమిసైడ్ అనేది జనరల్లీ పడుతుంది. అంటే బిఎన్ఎస్ 105 కింద దాన్ని పరిగణిస్తాం అనమాట. సో దానికి ఏంటంటే, దానికి కూడా అంటే మరి డెత్ పెనాల్టీ ఇలాంటివి రాదు, ఇట్ డజంట్ డైరెక్ట్లీ అమౌంట్స్ టు మర్డర్. అయితే కల్పబుల్ హోమిసైడ్లు ఏంటంటే, మనము యావజ్జీవ కారాగార శిక్ష ఇలాంటి వాటికి, లేదంటే 10 ఏళ్ళ పైన పైబడి జైలు శిక్ష ఇలాంటివి పడతాయి. కానీ ఇక్కడ అది ఎప్పుడు కోపంలో చంపినందుకు అది. కానీ కానిస్టేబుల్ ముందు చట్టం అంటే నీకు గౌరవం లేకుండా పోలీస్ వారి ముందే చంపావు అంటే అక్కడ నీకు చట్టం అంటే గౌరవం లేదు అన్న విషయం కూడా కనబడుతుంది. సో ఆ విషయంలో కొద్దిగా మళ్ళీ విల్ ఇట్ అమౌంట్స్ టు మర్డర్ అన్నది అక్కడ ప్రాసిక్యూషన్ వారి వాదనలు బట్టి ఉంటుంది. అది ఇది కల్పబుల్ హోమిసైడా లేకపోతే పోలీసుల ముందే చంపాడు కాబట్టి అంత చట్టం మీద భయం లేకుండా చేశాడు, అసలు ఒక చట్టం ముందే పోలీసుల ముందే అసలు ఇంత కూడా భయము అండ్ గౌరవం లేకుండా చేశాడు కాబట్టి దాన్ని సీరియస్ గా కోర్టు తీసుకొని రేపటి రోజు అది కల్పబుల్ హోమిసైడ్ కాకుండా మర్డర్ కింద పరిగణించవచ్చా అన్నది ప్రాసిక్యూషన్ అండ్ డిఫెన్స్ లాయర్ల యొక్క వాదోపవాదాల మీద లాస్ట్కి ఆధారపడి ఉంటుంది. కానీ అతని శిక్ష పడతాం మాత్రం ఖాయం ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే. అది కల్పబుల్ హోమిసైడ్ కింద పడుతుందా, మర్డర్ కింద పడుతుందా, ఐదర్ ఇట్ ఇస్ బిఎన్ఎస్ 105 కింద పడుతుందా లేదా 103 కింద పడుతుందా అనేది చూడాలి, అది కాలం నిర్ణయిస్తుంది. కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక చట్టాన్ని చేతిలో తీసుకొని ఇలా చంపడం అనేది చాలా తప్పు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. కానీ ఇక్కడ ఇది ఏమైతే అయిందో, సరే మీ భార్యాభర్తల మధ్య గొడవ అయింది, ఆవిడ ఏదో తప్పు చేసింది, వెళ్ళిపోయింది. సో దాన్ని మీరు కూడా దాని తగ్గట్టుగా కోర్టు నుంచి విడాకులు కోరడము, ఫ్యామిలీ కేసెస్ ఏవైతే ఉన్నాయో అలాంటి ఫ్యామిలీ కేసెస్ ఫైల్ చేసుకుని దాని ప్రకారంగా మీరు కోట్లాడాలి కానీ, లేదా నచ్చకపోతే విడాకులు తీసుకోవాలి కానీ, అంతేగాని ఇలా చట్టాన్ని చేతిలో తీసుకొని చంపేయడాలు ఇవన్నీ చేయడాలు మాత్రం చాలా తప్పు కదా, చట్టరీత్యా నేరం అది. సో ఇక్కడ అదే చెప్తున్నాను నేను, ఇప్పుడు మామూలుగా కోపంలో చేసి ఉంటే అది కల్పబుల్ హోమిసైడ్ కింద పరిగణించవచ్చు. కానీ పోలీస్ వారి ముందే చేశారు కాబట్టి, ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ గా ఈ భారతీయ న్యాయ సమితి వచ్చిన తర్వాత పోలీస్ వారి ముందు చేశారు కాబట్టి పోలీస్ వారిని కూడా మన విట్నెస్ కింద పరిగణించవచ్చు. అండ్ రోడ్డు మీద నడి రోడ్డు మీద చేసినట్టున్నాడు, వేరే బయట అక్కడ రోడ్డు మీద చూసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ విట్నెస్లు తీసుకుంటారు. సో ఇక్కడ కేసు యొక్క వీక్ కాకుండా స్ట్రాంగ్ అయింది అతని మీద, అతనికి అగేన్స్ట్ గా స్ట్రాంగ్ అయింది చంపిన అతని మీద. సో విట్నెస్లు బయట విట్నెస్లు చూసుంటారు, పోలీస్ వాళ్ళని విట్నెస్ కింద పరిగణించవచ్చు. ఇదివరకు ఏంటంటే పోలీస్ వాళ్ళ యొక్క సాక్ష్యం పెద్దగా పరిగణలోకి తీసుకునే వాళ్ళు కాదు, ఇప్పుడు వాళ్ళని కూడా తీసుకుంటున్నారు వాళ్ళ ముందే ఏమైనా క్రైమ్ జరిగితే. సో భారతీయ న్యాయ సమితి వచ్చిన తర్వాత, బిఎన్ఎస్ వచ్చిన తర్వాత 2023, సో పోలీస్ వాళ్ళ ముందే అయింది కూడా ఖచ్చితంగా వాళ్ళు విట్నెస్ కింద పరిగణిస్తారు. వాళ్ళని కూడా అక్కడ బయట వ్యక్తులు ఎవరైతే చూసారో వాళ్ళని విట్నెస్ కింద పరిగణిస్తారు. వాళ్ళ సీసీటీవీ ఫుటేజ్ ఉన్నాయి రోడ్ల మీద, సీసీటీవీ ఫుటేజ్ చూస్తారు, అవి పెడతారు సాక్ష్యాల కింద, ఫోరెన్సిక్ అనాలిసిస్ అవుతుంది, అన్నీ అయితే సేమ్. సో కేసు అతనికి శిక్ష పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఒకటి చూడాల్సింది ఏంటంటే, ఇది కల్పబుల్ హోమిసైడ్ కింద వెళ్తారా లేదా మర్డర్ కిందనే పరిగణిస్తారా అనేది ఫ్యూచర్ లో చూడాల్సి వస్తుంది అంతే. మామూలుగా మీరు ఎన్నో కేసులు చూసింటారు. మామూలుగా ఆ ప్రతి ఒక్క ఆడపిల్లల తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, సొసైటీ అని చెప్పి డివోర్స్ వరకు రావాలి అంటే భయపడిపోతారు. ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో కూడా అంటే కొన్ని వీడియోస్ రిలీజ్ అయ్యాయి. ఏంటంటే చాలా సార్లు ఇంటికి వెళ్ళిపోయాం, గొడవలు పడి పంచాయతీలు జరిగినాయి, ఆయన ఆ పర్సన్ మారలేదు అంటే ఆ అమ్మాయి వర్షన్లో అమ్మాయి చెప్తూ వచ్చింది. మీరు అన్నట్లు నిజంగా ఒక మనిషి నచ్చకపోతే విడిపోవడం బెటర్, కానీ ఒకరినొకరు చంపుకోవడాలు మీరు ఈ మధ్యలో ఎన్ని చూసింటారండి? చాలా చూస్తున్నామండి. అంటే మనం జస్ట్ ఇవాళ రోజు పేపర్ తీసి చూసినా, లేకపోతే జస్ట్ ఇంటర్నెట్ ఒకసారి ఆన్ చేసినా ఇలాంటి కేసులు కోకలు చాలా కనబడుతున్నాయి మనకి. అది చాలా బాధాకరమైన విషయం. అంటే మనం మారుతున్న కాలం బట్టి మనం కూడా మారాలి, చట్టాలు మారుతున్నాయి, అలాంటప్పుడు జనాల యొక్క మెంటాలిటీస్ కూడా మారాలి. తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా విడాకులు తీసుకుంటే ఆ నలుగురు ఏమనుకుంటారు, ఈ ముగ్గురు ఏమనుకుంటారు అని మీరు ఫీల్ అయ్యే బదులు ఫస్ట్ మీ పిల్లల జీవితం ఏమవుతుంది, ఒకళ్ళు నిజంగానే వాళ్ళు అన్నిసార్లు గొడవలు పడి విడిపోతుంటే మీరు ఫస్ట్ కలపడానికి ట్రై చేస్తారు, ఎలాగో పెద్ద మనుషుల మధ్య కూర్చోబెట్టి. అది కూడా కుదరకపోతే కపుల్ కౌన్సిలింగ్ కి వాళ్ళ రేపు ఫ్యామిలీ థెరపీస్ ఉన్నాయి, ఆ థెరపీస్ కి పంపేయండి. అది కూడా పని చేయకపోతే ఇంకా తప్పదు, ఇంకా అప్పుడు విడిపోవడమే బెటర్ కదా. ఇలా బలవంతంగా వాళ్ళని కలిపి ఉంచి వాళ్ళు ఇట్లా ఒకరినొకరు చంపుకునే బదులు, వాళ్ళు విడిపోయి పెట్టుకునే బదులు వాళ్ళు విడిపోయి వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తే ఇట్లాంటివి అవ్వవు కదా, ఇలాంటి దారుణాలు మనకు చూడాల్సిన అవసరం ఉండదు. సో తల్లిదండ్రులు కూడా ఓపెన్ మైండెడ్ అవ్వాలి.
ఇదివరకు కాలంలాగా. అలాగని నా ఉద్దేశం అందరూ విడాకులు తీసుకోమని కాదు, లేదు కాకపోతే ఇలాంటి ప్రాణాలు రేర్ పోయే సిచ్యువేషన్స్ వరకు లో కాకుండా. అస్సలే ఇష్టం అవును. లేనప్పుడు కలిసి బలవంతంగా ఉండాల్సిన అవసరం లేదు ఇంకా అక్కడ. అలా ఖచ్చితంగా విడిపోదాం అని ఇలాంటివి అవుతున్నప్పుడు వాళ్ళకి మనం కూడా తల్లిదండ్రులుగా మనం కొద్దిగా కౌన్సిలింగ్ ఇచ్చి అప్పటికి వాళ్ళు కలిసి ఉండటం ఇష్టపడకపోతే ఇంకా వాళ్ళు విడిపోవడం మంచిది అన్నప్పుడు వాళ్ళకి అలాంటి విషయాలు హెల్ప్ చేయాలి. కానీ వద్దు నువ్వు అలానే బలవంతంగా ఉండని మీరు ఫోర్స్ చేయడం వల్ల ఇప్పుడు ఆ అమ్మాయి అలా వేరే స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది, ఆ మొగుడు ఆ కోపంతో ఆమెను చంపాల్సి వచ్చింది. సో చూసుకోవాలి, అదే జాగ్రత్తగా ఉండాలి అంట నేను. ఇప్పుడు ఇలాంటి వాళ్ళ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందండి? ఇప్పుడేమో తల్లిని చంపేశాడు, తండ్రి ఏమో జైలుకి వెళ్ళిపోతాడు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి? అది చాలా దారుణం అండి. ఎందుకంటే ఇప్పుడు అదే చెప్తున్నాను నేను, ఇప్పుడు ఆ పిల్లల్ని ఇప్పుడు ఈ స్టేట్ హోమ్స్లో పెడతారు, ఆర్ఫనేజ్ స్టేట్కి సంబంధించిన ఆర్ఫనేజ్ ఉంటే అందులో పెట్టి ఇంకా వాళ్ళని పెంచాల్సి వస్తుంది. లేదు వాళ్ళకి ఇమీడియట్ చుట్టాలు, ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ కానీ తాత అమ్మమ్మ నాన్నమ్మ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమైనా పెంచుకున్నా అంటే వాళ్ళకి ఇస్తారు. తల్లి తరపున లేదా తండ్రి తరపున ఇమీడియట్ వాళ్ళ బ్రదర్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమైనా తీసుకుంటే అడాప్షన్కి వాళ్ళు పెంచుకుంటారంటే వాళ్ళకి ఇస్తారు. లేదంటే తప్పకుండా ఇంకా గవర్నమెంట్కి సంబంధించిన ఆర్ఫనేజ్లోనే వాళ్ళని పెట్టి చదివించాల్సి వస్తుంది, ఇంకా వాళ్ళని అక్కడే పెంచాల్సి వస్తుంది. అది చాలా బాధాకరమైన సిచ్యువేషన్. తల్లిదండ్రులు ఉండి కూడా వాళ్ళు ఇప్పుడు అనాథలు అవడం అనేది, ఒక తల్లిని చంపేసి తండ్రి ఏమో జైలుకి వెళ్ళి కూర్చుంటే ఇంకా వాళ్ళ బాల్యం మొత్తం పోయినట్టు ఒక విధంగా. మామూలుగా అంటారు కదా, పిల్లల్ని చూసి సర్దుకొని పోవాలి, పిల్లల్ని చూసి అంటే ఒక విడిపోవడానికి అన్ని అనుకున్నప్పుడు ఇప్పుడు ఆయన కూడా పిల్లల కోసం కలిసి ఉందాం అడ్జస్ట్ అవుదామని ఆయన అన్నాడు. మరి అప్పుడు చంపేటప్పుడు పిల్లలు గుర్తుకు రాలేదా? ఇద్దరు వెళ్ళిపోతే పిల్లల పరిస్థితి ఏంటి? అదే అంటారు, అదే ఆ కోపంలో మీరు అలా చేసినప్పుడు అప్పుడు అంత ఆలోచన రావు. అదే కదా నిక్ ఆఫ్ ది మూమెంట్ అంటాం. కానీ అయిన తర్వాత ఇప్పుడు బాధపడి కూడా మనం ఏం చేయలేం. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా కానీ ఇదివరకు మన తండ్రులు తాతల కాలంలో అట్లీస్ట్ పిల్లల గురించి ఆలోచించి వాళ్ళు విడిపోకుండా ఉండేవాళ్ళు. అందుకే అప్పుడు డివోర్స్ రేట్ కూడా చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు మీరు చూస్తే పిల్లలు ఉన్నా లేకపోయినా డివోర్స్ రేట్ పెరిగిపోయింది. ఎందుకంటే జనాలు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇద్దరు సమానంగా సంపాదించుకుంటున్నారు. సో నువ్వు లేకపోతే నాకేంటని ఆడవాళ్ళు కూడా అందరూ కాదు కొందరు అనుకుంటున్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా నువ్వే కాకపోతే ఇంకోళ్ళు అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. సో ఇద్దరిది తప్పు ఉంది అక్కడ. కానీ మీరు పిల్లల్ని కలిగిన తర్వాత నిజంగా డెఫినెట్ గా పిల్లలు కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీరు కొద్దిగా అడ్జస్ట్మెంట్ అవ్వాలి, కలిసి ఉండడానికి ట్రై చేయాలి. నేను చెప్పినట్టు కపుల్ థెరపీస్ తీసుకొని కలిసి ఉండడానికి మాక్సిమం ట్రై చేయండి, ముఖ్యంగా పిల్లలు ఉంటే. అప్పుడు ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటది కదా. అది నేను అప్పటికే కుదరకపోతే విడిపోవచ్చు. అదైతే చాలా తప్పు, 100% చాలా తప్పు. ఎందుకంటే విడిపోయినా కూడా అట్లీస్ట్ పిల్లల్ని ఎలాగోలా పెంచుకోవచ్చు. చూసుకుంటారు, కొన్ని రోజులు ఇతను కొన్ని రోజులు అతను ఎప్పటికప్పుడు ఇతను విజిటింగ్ రైట్స్ ఇస్తారు. సో ఇద్దరు తల్లి దగ్గర పెరుగుతారు పిల్లలు, చిన్న పిల్లలు అయితే తండ్రికి విజిటింగ్ రైట్స్ ఇస్తారు, అలా కలిసి పెంచుకోవచ్చు పిల్లల్ని. కానీ ఇద్దరు ఇప్పుడు లేకుండా అయిపోయారు కదా, చాలా తప్పు ఇది. అందుకనే చెప్తున్నా పిల్లల భవిష్యత్తు చాలా ఇంపార్టెంట్, అది కూడా దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు వ్యవహరించి భార్యాభర్తలు చాలా జాగ్రత్తగా ఉండాలి.